ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దత్తిః ప్రచోదయాత్ గణాంబికాయ విద్మహే సర్వసిద్ధ్యై చ ధీమహి తన్నో గౌరీ ప్రచోదయాత్ పారావత్యయోః మంత్రపుష్పం సమర్పయామి ఆత్మప్రదక్షిణే నమస్కారాం సమర్పయామి నారాయణాయ శ్రుతినిత్యం భూషితాయ గౌరీ సుతాయ గణనాథ నమో నమస్తే ప్రార్థనమస్కారాం మదిష్యాయ ఉమహంతహి నమస్కారాయ స్తుస్తారం అక్షరాలు తీసుకొని పుస్తకం పైన కలశం పైన వేయండి. పూరీ శ్రద్ధా తేజస్యాప్య భారయాచకాలికా నత్తరాహ పాఠధరో వరుణ పశ్చిమేశ్వరః వరుణ సైన సద్గురు పరబ్రహ్మణే నమః. ధ్యానం సమర్పయామి. ఒక పుష్పాన్ని వేయండి ఆసనంలాగా. ఆసనార్థే పుష్పం సమర్పయామి. తర్వాత ఉద్ధరణితో నీళ్లను ఆ పుస్తకం పారాయణ ముఖే ఆచమనం సమర్పయామి. ఔపచారికేన స్నానం. తర్వాత పుష్పంతో నీళ్లను కలశం పైన పుస్తకం పైన కొద్దిగా చల్లండి. పక్షాన ఇక్కడ పంచామృత స్నానం చేపిస్తారు. నమస్కారాన్ని చేయార్థం ప్రతికృత్యన పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత అందరూ కొద్దిగా అవస్థాన ఊర్జేన ధారణ అహేరణాల నిక్షతే యోశ్వర మోరసస్తస్య భార్య దేహః సుధీర్వ మాతః తస్మాత్కంకమావోని శిక్షజాన స్నానం సమర్పయామి. చెంచతో కొద్దిగా నీళ్లను చూయించి కలశాన్ని ప్లేట్లో పెట్టి ఒకసారి స్నానాంతే శుద్ధాత్మై సమర్పయామి. అలంకరణార్థే హరిద్రాక్షతాన్ పుష్పాలు లేకపోతే అక్షతలు, అక్షతలు కూడా అయిపోతే కుంకుమ. కుంకుమాయ నమః. ఓం శేషశాయినే నమః. ఓం గోదావరి తట శిరిడి వాసినే నమః. హృదయ ఆలయాయ నమః. ఓం సర్వ వ్యాపినే నమః. వాసాయ నమః. ఓం భూత భవిష్యత్ భావ వివర్జిత. ఓం కాలాతీతాయ నమః. ఓం కాలాయ నమః. ఓం కాలకాలాయ నమః. దర్ప దమనాయ నమః. ఓం మృత్యుంజయాయ నమః. అమర్త్యాయ నమః. ఓం మృత్యు అభయ ప్రదాయ నమః. ఓం జీవ ఓం సర్వ ఆధారాయ నమః. ఓం భక్త ఓం అన్న వస్త్రదాయ నమః. ఓం ధన మాంగళ్య ప్రదాయ నమః. ఓం బుద్ధి సిద్ధిదా బంధుదాయ నమః. ఓం యోగ క్షేమ వహాయ నమః. ఓం ఆపత్ బాంధవాయ స్వర్గ అపవర్గ దాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ప్రీతి వర్ధనాయ నమః. ఓం అంతర్యామినే నమః. ఓం సచ్చిదాత్మనే నమః. ఈశ్వరాయ నమః. ఓం పరబ్రహ్మణే
परब्रह्मणे नमः ओम परमात्मने नमः ओम ज्ञान स्वरूपिणे नमः भक्तानां मातृ दातृ पितामहाय नमः दुर्लभाय नमः ओम असहाय सहायाय नमः अनाथ नाथये नमः ओम सर्व भार भृते नमः अनेक कर्म सुकर्मिणे नमः ओम ओम सत्पुरुषाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम सत्य तत्व बोधकाय नमः ध्वंसिने नमः ओम अभेद आनंद सुभव प्रदाय नमः ओम दक्षिणामूर्तये नमः ओम अद्भुत नमः ओम प्रपन्न ओम संसार सर्व दुख ओम ओम सर्व अंतः ओम समर सन्मार्ग स्थापनाय नमः ओम सच्चिदानंद स्वरूपाय नमः ओम समर्थ नानाविध परिमल पुष्पाणि समर्पयामि अंतरिपक्षान्निंचे भक्त्या दीपं प्रयच्छामि देवाय परमात्मने राहिमान् नरकात् घोरदित्य ज्योतिर्मोऽस्तु आचमनीयं समर्पयामि इक अंदरिकी ఒక మోదకాన్ని పుష్పంతో నీళ్లు చల్లి కళ్ళు మూసుకొని స్వామికి నివేదన సమర్పించే న్యముపాస్మై సంబుధం జగత్ అమే ప్రదక్షిణాగహే శ్రీరామా పరిపాతయ మంగళ మహానీరాజన దీపం సందర్శయామి జలేన ప్రదక్షామి అస్తేనా ప్రదక్షాం ధారయామి నేత్రరక్షాం ధారయామి నీరాజనం దర్శయామి అపరాధ సహస్రాణి స్వామి అయినా కూడా మంచి మనస్సు చేత స్వీకరించి మా యొక్క కోరికలన్నీ నెరవేర్చండి బ్రహ్మం దైత్యసూదనం ఋషికేశం జగన్నాథం వాగీశం వరదాయకం సగుణం చ గుణాతీతం అపత్య నారాయణమయం పరం దుర్గాశ్చ భీతాః ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాంతు ప్రార్థన నమస్కారం సమర్పయామి చేతుల అక్షతలు తీసుకోండి యత్పూజితం మయా దేవ పరిపూర్ణ सप्ताह दीक्षा संपूर्ण सकल आराधनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्मदाय पार्थिव इष्ट काम्यार्थ सिद्ध्यर्थं पुनरा गमनाय च అక్షరులు పారాయణం చేసినటువంటి గ్రంథం పైన గణపతి పోక పైన కలశం పైన వేయండి ఆన్యాసన్నతే హనాకం మహిమానస్సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంతి దేవాః ఆవాహిత దేవత యథాస్థానం వాళ్ళు గురుదక్షిణ ఇవ్వండి అట్లాగే కలశం పైన ఉండేటువంటి ప్రధానికి స్నానం ఆపోహిష్టాన యోపురస్థాన ఉద్యేదర్ధాతన మహేరణాన దక్షతే యోగశ్రమ మూలసత్వస్యధారే దేహః ఉదదేవ మాతః స్నానం దానోరి శక్తజాల ఇంద్రథ ఆకృష్టయో భవావారిస్మృతం కల్పే ఊర్జమే సుమృతాతమే పటిష్టమే రసష్టమే కృతంజామే యజామృతస్నానానంతరం శుద్ధోదమే రస్మపజామి కష్టం తం ధోయకం కంఠద్వారాం తులాధర్జం
ఈశ్వరీకృం సర్వభూతానాంతాన్ విహోమత్వయే సమయామి పుష్పోదకం. మన సాయిబాబా గుడి గురుపూర్ణం సందర్భంగా యాచకులకు చీరలు పంచడమైనది. చిన్నపల్లి కార్యం సౌకర్యం కొరకు సౌకర్యం కొరకు అన్నదానము అందరికీ ఏర్పరచడమైనది. అందరూ దర్శనం చేసుకొని అందరూ భోజనం చేసి అందరూ మీరు ప్రసాదంతో ఉండాలని గజాననం భూతగణాధిసేవితం కపిత్తరంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. మహాగణపతయే నమః. వాగ్దేవ్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సద్గురు సాయినాథ పరబ్రహ్మణే నమః. స్థానిక కృష్ణానగర్లోని షిరిడి సాయినాథుని ఆలయంలో ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా గురు పూర్ణిమ ఉత్సవాన్ని మహావైభవంగా ఉదయం పూట కాకడహారతో ప్రారంభమై పంచామృత అభిషేకం అష్టోత్తర శతనామార్చనతో సహితంగా అనేక మంది భక్తుల చేత ఆలయంలో వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలు నెరవేరాలనే సదుద్దేశం ద్వారా ఆలయానికి వేయించేసి భక్తులంతా వాళ్ళకు ఉండేటువంటి మొక్కులను స్వామికి సమర్పించుకుంటూ ఉన్నారు. గురు పూర్ణిమ ఉత్సవం వ్యాస భగవానుడు 18 పురాణాలు ఈ రోజునే ప్రారంభం చేసినాడని, దానికోసం ఒక పీఠ ఏర్పరచుకున్నారని, ఆ పీఠ ముందు ఎవరైతే కూర్చొని ఆ గ్రంథాన్ని చదువుతారో సాక్షాత్తు వాళ్ళు వ్యాసునితో సమానం చెప్పేసి శాస్త్రం మనకు చెప్పుతూ ఉంది. ఈ పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని, గురు పూర్ణిమ అని. ఏ వ్యక్తి అయినా ఒక సన్మార్గంలో పయనించడం కోసం ఒక గురువు అవసరం. గు అంటే అజ్ఞానం, రు అంటే తొలగించేవాడు అని. ఒక మనిషి సన్మార్గంలో ఉండడం కోసం ఎట్లాగైతే గురువు అవసరమో ఆ గురువును వెతుక్కుంటూ మనం శ్రీమద్ భాగవతంలో వింటే మరుత్తు మహారాజు గారు ఒక కౌశికి అనేటువంటి యాగాన్ని చేసినారు. ఆ కౌశికి యాగం ఇంద్రాది దిక్పాలకులకు బ్రహ్మాది దేవతలకు ఎవరికి కూడా సాధ్యం కాకపోతే దేవతలకు గురువైనటువంటి ఒక బృహస్పతి తన తమ్ముడైనటువంటి యొక్క సంవర్తక మహాయోగి దగ్గరికి వెళ్ళి ఈ కార్యం ఆయన తప్ప ఇంకెవరు చేయలేరని చెప్తాడు. అది విన్నటువంటి మరుత్తు మహారాజు ఆయనను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటే ఎక్కడో శ్మశాన వాటికలో చిరిగిన బట్టల చేత భస్మాన్ని పూసుకొని మూలకు కూర్చొని ఉంటే ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి స్వామి సమస్త దేవతలందరికీ ప్రార్థన చేసినారు, కానీ ఎవరు కూడా నా యొక్క కౌశికి అనేటువంటి యాగాన్ని నిర్వర్తించడం కోసం ఎవరు ఆజ్ఞాపించలేదు, మీరే గురువై నా చేత ఈ యాగాన్ని ప్రారంభించండి అని చెప్పేసి మరుత్తు మహారాజు. అంటే ఈ కథ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే సమస్త దేవతలందరి దగ్గరికి వెళ్ళినా కూడా ఒక గురు కటాక్షము లేకపోతే ఏ దేవుడు కూడా ప్రత్యక్షం అవ్వడు, ఎంత పూజ చేసినా వ్యర్థం అవుతుంది. కనుక ఆ మరుత్తు మహారాజు గారు సంవర్తక మహాదేవి దగ్గరికి వెళ్ళి ప్రణామాన్ని చేసినాడు. తన కథ అంతా చెప్పినాడు. ఏమిటి ఆ కథ అంటే తన భార్య ప్రపంచంలో గతంలో ఎవరు ఒక యజ్ఞాన్ని చేయకూడదు, ఇక ముందు చేయకూడదు, ఇప్పుడు ఇంతకుముందు ఎవరు చేసి ఉండకూడదు అనేటువంటి ఒక సంకల్పము చేత వెళ్తూ సంవర్తక మహాదేవి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ సంవర్తక మహాదేవి ఇంద్రాది దేవతలను దిక్పాలకులను బ్రహ్మ విష్ణు మహేశ్వరులందరినీ పిలిచి మా మరుత్తు మహారాజు గారు ఒక యజ్ఞం చేస్తున్నారని చెప్పేసి దశానిర్దేశనము చేసి ఆ యజ్ఞాన్ని చేసినారు. అది ఎంత పెద్ద యజ్ఞం అంటే 1000 కుండాలతో 7 తొండం ధారతో 24 గంటలు 100 సంవత్సరాలు జరగాలనేటువంటి సంకల్పం. అది ఆ గురు కటాక్షం వల్లనే జరుగుతుంది. కనుక ఈరోజు ఎవరైతే ఒక గురువుగా భావించి ఒక గురు పరంపరలో ఉంటారు, ఆ గురు పరంపరలో ఉన్న వాళ్లకు ఎటువంటి కష్టాలు లేవని, గురువు ద్వారా మంచి మార్గం జరుగుతుందని, గురువు ద్వారా మనకుండే అజ్ఞానం పోతుందని, గురువు ద్వారా అనేకమైనటువంటి ఒక శుభ ఫలితాలు లభిస్తాయని చెప్పేసి శాస్త్రం చెప్పబడి ఉంది. చెప్పుకుంటూ పోతే గురువు గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. మొట్టమొదటి గురువు మనకు తల్లిని మించిన దైవం లేదు. కాబట్టి ఆ తల్లిదండ్రులను సేవించుకోవడం ద్వారా కూడా, ఎందుకంటే ఏ కథలో చూసినా తల్లిదండ్రులే మనకు ముఖ్యంగా కనిపిస్తారు. ఉదాహరణకి వినాయకుడి చరిత్ర విన్నా కూడా సుబ్రహ్మణ్య స్వామికి తన నెమలి వాహనం పైన 3 లోకాలు తిరుగుతూ ఉంటే పాపం వినాయకుడికి ఏది ఉండదు. అప్పుడు నారద మహాముని చెప్పుతాడు, కేవలం ఒక తల్లి చుట్టూ తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేయండి, చేస్తే ముళ్ళొక ప్రదక్షిణ చేసినట్టు. అట్లా గురువు అనేది తల్లి నుంచి ప్రారంభమవుతుంది, సంస్కారం అనేది అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. కనుక ఆ గురు పరంపరలో ఉన్న వాళ్ళందరికీ సద్గురు యొక్క కటాక్షం పరిపూర్ణంగా ఉండాలని, అందరిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగొట్టాలని. అయితే స్థానిక
షిరిడి ఆలయంలో సుమారు 7 రోజుల నుంచి ఒక 108 మంది భక్తుల ద్వారా సాయి సచ్చరిత పారాయణాన్ని జరుపుకున్నారు. అందులో సాక్షాత్తు సాయియే చెప్పినాడు. సాయి దగ్గరికి ఒక గొప్ప ధనవంతుడు వచ్చినాడు. అయ్యా, నాకు సమస్త సిరి సంపదలు ఉన్నాయి కానీ బ్రహ్మ జ్ఞానం నాకు లేదు అని చెప్పేసి సాయిబాబా దగ్గరికి వస్తే ఆయన దగ్గర ఉండేటువంటి ఒక దూతను పిలిచినాడు. వెళ్ళి ఒక దగ్గరికి వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకొని రమ్మని పంపిస్తే ఆ డబ్బులు తీసుకొని రావడానికి ఆయన దగ్గరికి వెళ్ళినాడు. బాబా ఆయన దగ్గర డబ్బులు లేవడానికి చెప్పినాడు. తర్వాత ఇంకో దగ్గరికి పంపించినాడు. ఆయన దగ్గర కూడా డబ్బులు లేవని చెప్పినాడు. ఈయన ఇట్లా చేస్తూ ఒక 2 గంటలు 3 గంటలు గడిచింది. తర్వాత బాబా వారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చాలాసేపు అయింది మీ దగ్గరికి వచ్చి నాకు బ్రహ్మజ్ఞానం సంపాదించాలి కావాలి అని మీ దగ్గరికి వచ్చినానంటే నీకు ఇంకా ఇప్పటికీ కూడా జ్ఞానం రాలేదు. నీ దగ్గర డబ్బులు పుష్కలంగా ఉన్నాయి. నేను ఒక వ్యక్తిని డబ్బు కోసం పంపిస్తే నా దగ్గర ఉన్నాయని నువ్వు ఇవ్వకుండా నీ దగ్గరనే పెట్టుకుంటే నీకు బ్రహ్మజ్ఞానం ఎట్లా వస్తుందయ్యా అంటే, మన మనస్సులో ఉండేటువంటి ఒక ఎదుటి వాళ్ళ మనస్సులో నుంచి మన మనస్సు ద్వారా తెలుసుకొని సమర్పణ చేస్తే భగవంతుడు కటాక్షిస్తాడు. భగవంతుడికి ఏదైతే మనం ఇవ్వగలుగుతామో ఆ ఇవ్వగలిగినటువంటి యొక్క పదార్థాన్ని, మంత్రాన్ని, యంత్రాన్ని, పూజను, పుష్పాలను చెప్పేదే సద్గురు. అటువంటి సద్గురు పూజను మనం పురస్కరించుకొని ఇప్పుడు పాదుకా అభిషేకం ఉంటుంది. చూసిన వాళ్లకు, పారాయణం చేసిన వాళ్లకు అందరికీ కూడా సాయినాథుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ద్వారా అజ్ఞానము తొలగి సుజ్ఞానము కలిగి ఆయురారోగ్య భోగభాగ్యాలు ఉండాలని, సత్య సద్దృష్టి జరిగి లోక కళ్యాణంలో అందరూ సుఖంగా ఉండాలని కోరుతూ సమర్థ సద్గురు సాయినాథ భగవానికి